తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై సమీక్షా సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రేపటి నుంచి అన్ని జిల్లాల్లో మంత్రులు అధికారులతో సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జిల్లా కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు. మార్చి 6 నుంచి జూన్ 12 వరకు అమలు చేయనున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణపై ఈ సమావేశాల్లో దిశానిర్దేశం ఇవ్వనున్నారు. గ్రామ, మండల, నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై సమగ్రంగా సమీక్ష జరపనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ సభల్లో సీఎం సందేశాన్ని సుమారు 10 నిమిషాల పాటు ప్రసారం చేయనున్నారు. ప్రజలకు ప్రభుత్వ లక్ష్యాలు, కార్యక్రమాలపై అవగాహన కల్పించడం ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం భావిస్తుంది. ప్రజాపాలన ప్రణాళికను 10 ప్రధాన థీమ్స్ ఆధారంగా అమలు చేయనున్నారు. పరిసరాల పరిశుభ్రత, ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్ల పరిష్కారం, ఆరోగ్యం, భద్రత, సంక్షేమం, పిల్లల రక్షణ, డ్రగ్స్కు నో, విద్య, క్రీడలు, మహిళా సాధికారత, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై ప్రత్యేక కార్యాచరణ చేపట్టనున్నారు. ప్రతి అంశం అమలును పర్యవేక్షించేందుకు ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారులను నోడల్ అధికారులుగా నియమించింది. ఆయా శాఖలు, జిల్లాల సమన్వయంతో కార్యక్రమాలు సమర్థంగా అమలు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే సూచించింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై సమీక్షా సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రేపటి నుంచి అన్ని జిల్లాల్లో మంత్రులు, అధికారులతో సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జిల్లా కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు. మార్చి 6 నుంచి జూన్ 12 వరకు అమలు చేయనున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణపై ఈ సమావేశాల్లో దిశానిర్దేశం ఇవ్వనున్నారు. గ్రామ, మండల, నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై సమగ్రంగా సమీక్ష జరపనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ సభల్లో సీఎం సందేశాన్ని సుమారు 10 నిమిషాల పాటు ప్రసారం చేయనున్నారు. ప్రజలకు ప్రభుత్వ లక్ష్యాలు, కార్యక్రమాలపై అవగాహన కల్పించడం ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం భావిస్తోంది. ప్రజాపాలన ప్రణాళికను 10 ప్రధాన థీమ్స్ ఆధారంగా అమలు చేయనున్నారు. పరిసరాల పరిశుభ్రత, ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్ల పరిష్కారం, ఆరోగ్యం, భద్రత, సంక్షేమం, పిల్లల రక్షణ, డ్రగ్స్కు నో, విద్య, క్రీడలు, మహిళా సాధికారత, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై ప్రత్యేక కార్యాచరణ చేపట్టనున్నారు. ప్రతి అంశం అమలును పర్యవేక్షించేందుకు ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారులను నోడల్ అధికారులుగా నియమించింది. ఆయా శాఖలు, జిల్లాల సమన్వయంతో కార్యక్రమాలు సమర్థంగా అమలు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే సూచించింది.